అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ లేదా గ్రీన్ ఎనర్జీ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు మొదలైనవి. ఖాళీగా ఉన్నాయి భూములు అనేటువంటి పేరుతోటి రైతుల నుండి వేలాది ఎకరాలు, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో లీజు సంవత్సరానికి 30,000 పేరుతో లీజుకి ఇచ్చి అందులో తయారయ్యేటువంటి కరెంటుని వినియోగదారులు చౌకగా ఇస్తున్నాము. ఖాళీ భూములు ఉన్నాయి కాబట్టి రైతులకు 30,000 వస్తున్నాయి సంవత్సరానికి, లేకపోతే ఆ డబ్బులు కూడా రావు ఖాళీగా ఉన్నాయి కాబట్టి. వినియోగదారులకు కూడా తక్కువ రేటుకి మేము కరెంట్ ఇస్తాము చెప్పి ఓదర కొట్టేస్తున్నారు. యాక్చువల్గా మొత్తం వివరాల్లో పోయి పరిశీలిస్తే ఇదంతా హంబక్కు, బోగస్ అని స్పష్టంగా తేలుతున్నది. కార్పొరేట్ కంపెనీలను ఉద్ధరించడానికే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది దేశవ్యాప్తంగా మోడీ ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు విద్యుత్ రంగంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది. ప్రభుత్వ ఆధిపత్యాన్ని తీసేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి మొత్తం విద్యుత్ రంగాన్ని అప్పచెప్పడానికి విద్యుత్ సంస్కరణలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ విద్యుత్ సంస్కరణలు మరింత ఉధృత రూపం దాల్చి అదానీ లాంటి వాళ్ళకి గుత్తాధిపత్యంగా వెళ్ళిపోతున్నది విద్యుత్ పవర్. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం తీసుకునే ఈ ఒప్పందాలన్నీ అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అదానీ సామ్రాజ్యంగా మారిపోతుంది. భూములు కానీ, నేళ్ల మీద కానీ, గాలి మీద, సూర్యరశ్మి మీద, మైనింగ్ మీద, అన్నిటి మీద అతని పెత్తనం, ఆ కంపెనీల పెత్తనం వచ్చేస్తుంది. గుడ్డిగా ఎలాంటి పరిశీలన, ఎలాంటి ఇది లేకుండా, ప్రాధాన్యత లేకుండా అదాని అప్లికేషన్ పెట్టుకోవడం ఆలస్యం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అందులో వినియోగదారుల మీద ఈరోజు 2.49 పైసలు గత ప్రభుత్వం అన్యాయంగా మోపింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా అయినా మీ ఆర్థిక మంత్రి పయ్యాల కేసు, ఇది అన్యాయం, ఈ ఒప్పందాన్ని బయట పెట్టండి, ఈ ఒప్పందాన్ని రద్దు చేయండి అని కోర్టులో కేసు వేసాడు. ఇప్పటికి నడుస్తుంది. పయ్యావుల కేశవ్ గారు ఈ కేసును ఉపసంహరించుకుంటున్నాడా, నడుపుతున్నాడా చెప్పాలి. ఈ కేసును ఆయన నడుపుతున్నట్టయితే మొత్తం ఈ ఒప్పందాలన్నీ బయట పెట్టాలైనా రద్దు చేయాలి. ఒప్పందాన్ని సెకీతో జరిగిన ఒప్పందం, పేరు సెకీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అది. కానీ వాళ్ళు సెకీ వాళ్ళు అదాని దగ్గర కొని వీళ్ళకి సప్లై చేస్తారు. అదాని ఎక్కడ ఉత్పత్తి చేస్తాడు? రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు. రాజస్థాన్లో ఉత్పత్తి చేసి 7,000 మెగావాట్లు మనకు సప్లై చేయాలి. ఈ 7,000 మెగావాట్లలో 2024 సెప్టెంబర్ నాటికే 3,000 మెగావాట్లు మనకు ఇవ్వాలి. ఇప్పటికి సంవత్సరం అయింది, సంవత్సరం కాదు 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఒక్క యూనిట్ కూడా, గడువు మీరిన 6 నెలల్లో ఒక్క యూనిట్ కూడా మనకు సప్లై చేయలేదు. పైగా రాజస్థాన్ నుంచి మనకు సప్లై చేస్తున్నాడు కాబట్టి దానికి ₹2 మళ్ళీ ₹2.5 అదనంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలు వేస్తున్నాడు. ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా ఒప్పందం చేసుకుంటాడా? ఇక్కడ పెట్టి ఉత్పత్తి చేస్తే పోనీ ఉద్యోగాలు వస్తాయి, మన రైతులకు డబ్బులు వస్తాయి అనుకోవచ్చు. అక్కడెక్కడి నుంచో ఉత్పత్తి చేసి అంత దూరం ట్రాన్స్మిషన్ చేసి ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా మన నెత్తి మీద వేసి ఎవరిని ఉద్ధరించడానికని, అదానిని ఉద్ధరించడానిక, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానిక? మరి పయావుల కేసు వేసినోడు నిజాయితీ నీతి ఉంటే ఆ కేసును కొనసాగించాలి, ఈ ఒప్పందాలు రద్దు. లేదు నేను తప్పుడు కేసు వేసాను, అదాని ఏమైనా డబ్బులు ఇస్తాడేమని బెదిరియడానికి వేసాను, బ్లాక్మెయిల్ చేయడానికి వేసాను, దాన్ని ఉపసంహరించుకుంటా అని చెప్పమనండి. ఏదో ఒకటి చెప్పాలి ప్రజలకి. ఆయన ఆర్థిక మంత్రి స్థానంలో కూర్చొని ఎలా ప్రజలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు? ఇదే తెలుగుదేశం నాయకుడు చంద్రమోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు దండగా వీటన్నిటి ఎత్తేయాలి అని చెప్పి ఆయన ఒక కేసు వేసాడు. అది విద్యుత్ రంగానికి సంబంధించింది. ఆయన ఏం మాట్లాడలేదు. మరి ఆ రోజు తప్పు అయింది, ఈరోజు ఒప్పు ఎలా అవుతుంది ఈ ఒప్పందాలు? అందుకని ఈరోజు విద్యుత్ ఉత్పత్తి ఛార్జీలు భారం అయిపోతున్నాయి. ₹2.90 అంటున్నారు మినిమం. ₹200 యూనిట్ లోపల కాలిస్తే ₹1.90. కానీ మీరు ఏ బిల్లు అని తీసుకొని లెక్క చేయండి, ₹5 తక్కువ ఏ బిల్లు లేదు. ఏమంటే ట్రూ అప్ ఛార్జీలు, పిఎల్ ఛార్జీలు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, నిన్న డిస్కామ్లు మేము ఇప్పుడు ట్రూ అప్ చేసాం, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అంతా ట్రూ అప్ చేశాడు, మేము వచ్చి ట్రూ డౌన్ చేస్తున్నాం, 1000 కోట్లు మిగులుతున్నాయి అన్నాడు. ఈ 1000 కోట్లు వినియోగదారులకు మళ్ళీ ఇస్తారా లేదా? ఈ మిగులు కాదు, కరోనా కాలంలో ఖర్చు పెట్టనివి ట్రాన్స్కో వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఈ అదనం ఖర్చు అయిందని ఇస్తే అవి కూడా మనకు కలిపేశారు. ఖర్చు చేయకుండానే ఖర్చు అయిందని ఇస్తే
ఖర్చు చేయకుండా ఖర్చు అయిందని ఇస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇవ్వడానికి బదులు మేము మిగులు చేస్తున్నామంటే రేపు పొద్దున అవి డిస్కామ్లకు పోతాయి, మరి వినియోగదారులకు వస్తాయి లేదా? మేము చెబుతుంది ఏంటంటే ఈ ట్రూ అప్ ఛార్జీలు, ఈ పిఎల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు పూర్తిగా దండగ మారివి, దోపిడీ. ఖర్చు చేయకుండానే తప్పుడు లెక్కలిచ్చి వినియోగదారులు ఎత్తినేస్తున్న భారాలు. విద్యుత్ ఒప్పందాలు అన్నీ కూడా అటు రైతులకి ఇటు వినియోగదారులకి నష్టం తెచ్చేవి, మోసపూరితమైన ప్రజలను మోసం చేసేవి, అదానికి అమ్ముడుపోయే దానికోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నారు. గత ప్రభుత్వం అయ్యే ఒప్పందాలు, ఈ ప్రభుత్వం అదే ఒప్పందాలు. ఇద్దరు కూడా మోడీకి అదానికి భజన చేయడానికి, వాళ్ళకి అదానీ కంపెనీలు ఉద్ధరించడానికి ఒప్పందాలు చేసుకుని వినియోగదారుల మీద లక్షల కోట్ల భారాలు వేస్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కాములు సమర్థవంతంగా నడిపితే ఈరోజు మొత్తం రాష్ట్రంలో విద్యుత్తుని రూపాయికే ఇవ్వచ్చు వినియోగదారులకి. సోలార్ కానీ, హైడల్ కానీ, థర్మల్ కానీ ఏదైనా కావచ్చు, రూపాయికే ఇవ్వచ్చు. ఇప్పుడు 7 రూపాయలు 8 రూపాయలు కూడా పడుతుంది ఏళ్ళకి, 5 నుంచి 7 రూపాయల దాకా పడుతుంది. ఎందుకంత భారం జనం మొయ్యాలి? మీరు అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని వాగ్దానం చేసి వచ్చారు, ఇంతవరకు అది అమల్లోకి రాలేదు, ఇంకా పెంచుతున్నారు మీరు కూడా. అందువల్ల 28వ తేదీ నెల విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఈ ఒప్పందాలు రద్దు చేయాలని, సెక్కితో ఒప్పందాలు, అదాని అవినీతి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పెట్టాం అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర. ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే ఆ తర్వాత ఏప్రిల్ మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు ఉద్యమం మరొక దశలోకి ప్రవేశిస్తుంది. ప్రభుత్వం దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం మొత్తం ఒక పునఃపరిశీలించి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, అవినీతి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.